ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం మధ్య దూర్గ్ మధ్య కొత్త రైలు. ఇక 15న ప్రధాని ప్రారంభిస్తారు. కిషన్ రెడ్డి, కేజ్రీవాల్ విడుదల. మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, సిబిఐ తీరును తప్పుపట్టిన జస్టిస్ భువన్. ఇక పంజారంతో సిలుకాను ప్రవర్తించడం మానుకోవాలని హితవు. ఇక విద్యుత్ శాఖలో లాంఛవతారాలు. దక్షిణాసికి డిస్కిమ్ కాల్ సెంటర్కు వెళ్ళవెత్తున్న ఫిర్యాదులు. 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజనర్పై చర్యలు. విద్యుత్ సిబ్బంది లాంఛనాలతో జనం అల్లాడుతున్నారు. ఎంతో కొంతమంది ముట్టు చెప్తే తన విద్యుత్ సమస్య సిబ్బంది పరిష్కరించడం లేదని యూపీలపై ద్వారానే దర్జాగా లంచనాల సొమ్మును వసూలు చేసుకుంటున్నాను. విద్యుత్ సంస్థలో నెలకు ₹5 లక్షలు జీతభత్యాలు పొందే చీఫ్ ఇంజనీరు మొదలుకొని అట్టడు క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ పేరుతో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి దాకా ప్రతి కేడర్ కొంతమంది వసూళ్లను పాల్పడుతున్నట్టు ఒక నివేదికలో వెల్లడినంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక షరతులు లేకుండా సాయం చేయండి, అంచనాలు మించి వరదలు నష్టం. ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగ నిబంధనలను సవరించాలి. మున్నేరు వరద నివారణకు తక్షణగూడతో శాశ్వత పరిష్కారం. అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించిన కేంద్ర అధికార బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. భారీ వర్షాల వరద కారణంగా రాష్ట్రంలో అపార నష్టం సంభవించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వివిధ శాఖ నుంచి ఇప్పటి వరకు అందించిన అంచనాల ప్రకారం 10,320 కోట్ల నష్టం వాటిందేనని, వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటింది. దానితో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తం వ్యవహరించడంతో భారీగా ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో వరదలు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. ఇక నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లు, ట్రాన్స్జెండర్లు అర్హులకు 10 రోజులు శిక్షణ, ప్రతి నెల స్టైఫండ్ సీఎం నిర్ణయం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నోటీసులు ఇవ్వకుండా చర్యలు, ఇతర శాఖల అనుమతులు పట్టించుకోరా. హైడ్రా తీరును హైకోర్టు వ్యాఖ్య. జియో 99 జారీపై వివరణ ఇవ్వాలి, ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది హైకోర్టు. ఇక ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువులో అక్రమ నిర్మాణ పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తామని ప్రశ్నించింది. హైకోర్టు ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారు వ్యాఖ్యానించింది. జియో 99 చట్టం పరిధి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఈ జియో చట్టం నిబంధనలు సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్ను కూడా చెందిన డి లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేసి దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆ పిటిషన్ న్యాయవాది వాదనలు విని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ సర్వే 119/29, 119/22 19.27 ఎకరాలు హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇచ్చింది. కురారు వ్యవసాయ పరికరాలు కూలీలు విశ్రాంతి కోసం కట్టిన నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.